స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం 2024 సెప్టెంబర్ 18 బుధవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారికి ఈరోజు కొత్త ప్రయత్నాలు, కార్యాలు అనుకూలిస్తాయి. కెరీర్లో మార్పు గురించి ఆలోచిస్తుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఏదైనా పని చేసే ముందు తండ్రి, మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోండి. ఈరోజు ఆదాయపరంగా అద్భుతంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ పిల్లలతో మంచి సమయం గడుపుతారు. మీ కుటుంబ ఆస్తిలో ఏదైనా వివాదాలుంటే ముగిసే అవకాశం ఉంది. బుద్ధిబలంతో విజయం లభిస్తుంది. సిరి సంపదలున్నాయి. ఒక పనిలో శ్రమ అధికమవుతుంది. ఇంట్లో వారితో కలిసి చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. ప్రతి విషయంలోనూ ఆచితూచి మాట్లాడండి. అపార్థాలకు అవకాశం ఉంది. పనులు ముందుకు సాగుతాయి. అందరి మీద మితిమీరిన జాలుతో ఉండవద్దు. కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఏర్పడతాయి. మీకు ప్రయోజనం లేని బాధ్యతలతో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. నిరుద్యోగులకి బ్యాంకు ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. స్థిరాస్తులకు సంబంధించి సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. ఈ ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు చదువులో బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆఫీసులో కొన్ని ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. వాహన యుగం ఉంటుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో ఆశ్చర్యకరమైన మార్పులు వస్తాయి. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద అధమంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా ఉన్నాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: ప్రవహించే నీరులో వెల్లుల్లి మరియు ఉల్లిపాయ మొత్తం అందించడం ద్వారా ఆర్థిక జీవితం మెరుగుపడుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.